విఫలము, సఫలము. ఈ విఫలంలో ఉన్న వి అనేది మనలో వికారాన్ని కలిగిస్తుంది. సఫలంలో ఉన్న స అనేది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఈ విఫలము అనే దానికి మనకు ఎందుకు బాధపడతాం? మనకు విఫలము తెలుసు. మరి విఫలము అనేది ఇప్పుడు ఒక వ్యవసాయ రైతున్నాడు. ఆయన కొంత మేరకు వ్యవసాయ బావిని తవ్విస్తాడు. కొంత మేరకు తవ్వించినప్పుడు వర్షాకాలమో లేకపోతే ఆ పక్కనున్న చెరువుల్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు కొంత మేరలోనే ఆయన వ్యవసాయ పంటకు సరిపోయేంత నీళ్ళొస్తాయి. కొన్నాళ్ళకి ఎండలు ఎక్కువైపోతాయి. అప్పుడు ఆ వ్యవసాయ పంటకు నీరు అందదు. మరి ఆయన అనుకుంటాడు నేను విఫలమయ్యాను అని. ఎందులో విఫలమయ్యాడు? ఆ బావిని ఇంకా లోతుగా తవ్వితే ఊటను అందుకునేవాడు. అనుకుని దానికోసం శ్రమించి డబ్బు ఖర్చు పెట్టి దాన్ని బావిని లోతు చేస్తాడు. అప్పుడు వ్యవసాయ పంటకి సరిపోయే నీరు అందుతుంది. అదేవిధంగా రైతుకు నమ్మకం కలుగుతుంది. అంటే ఫస్ట్ ఆయన విఫలాన్ని తెలుసుకున్నాడు. ఎక్కడ విఫలమయ్యాడో తెలుసుకొని దానికి సంబంధించిన పనిని విఫలం ఆధారంగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సఫలత అనే దానికి, సఫలము అనే దానికి ఆయన దగ్గరయ్యాడు. మరి విఫలం అనగానే మనం ఎందుకు వికారం చెందాలి? అక్కడ కూడా రైతు విఫలం అనగా అవ్వగానే చాలా బాధపడ్డాడు, మదన పడ్డాడు, మానసిక విశ్లేషణ చేశాడు. ఆ మానసిక స్థాయి లోతుకు వెళ్ళాడు, నేను సఫలతను చేరుకోవాలని. అది మనం విఫలం చెందినప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని ఒక్క 5 నిమిషాలు నీకు నువ్వు విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా సఫలతను చేరుకోగలుగుతావు. ప్రతి మనిషికి ఒక మానసిక స్థాయి ఉంటుంది. అందరిది కూడా వేరు వేరుగా ఉంటుంది. నీకు వచ్చిన సమస్యని నువ్వే కనుక కూర్చొని ఆలోచిస్తే పరిష్కారాన్ని నువ్వు కనుక్కోగలుగుతావు. థామస్ ఆల్వా ఎడిసన్ మనకు తెలుసు, బల్బును కనుక్కోవడానికి 1000 సార్లు ప్రయత్నం చేశాడట. ఆ 1000 సార్ల తర్వాత ఆయన సఫలమయ్యాడు. మరి ఆయన బల్బును కనుక్కున్నాక సఫలమైన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను 1000 పనికి రాని పనులు చేశాను, వాటి ఆధారంగా నేను ఒక పనికి వచ్చే పని చేశాను అని. అంటే 1000 పనికిరాని పనులు ప్రయత్నం చేశాడు, పనికి రాలేదు, ప్రయత్నం చేశాడు, పనికి రాలేదు. అయితే ఈ ప్రతి పనికిరాని విఫలత నుండి ఆయన సఫలమయ్యాడు. అంటే మనం కూడా ప్రయత్నం చేస్తాం. విఫలము అనే దాన్ని మనం వికారంగా చూసుకోకూడదు, అసహించుకోకూడదు, బాధపడకూడదు. మరి ఆయన బాధపడలేదు కదా, అక్కడ రైతు బాధపడలేదు, చదువుకున్న ఈ థామస్ ఆల్వా ఎడిసన్ బాధపడలేదు, చదువుకొని పంట పండించే మన రైతు రాజు కూడా బాధపడలేదు. విఫలం అనే దాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకొని ముందుకెళ్ళారు. అంటే విఫలం అనేది మనకు శత్రువు కాదు, విఫలం అనేది మనకు మార్గదర్శి, విఫలం అనేది మనకు ఒక గుణపాఠము. దాన్ని చూస్తూ మనము దాని ఆధారంగా ముందుకెళ్ళాలి. విఫలం అనే దానికోసం బాధపడకుండా విఫలం అనే దారిని పట్టుకొని సఫలం వైపు ప్రయాణించాలి. అది మనం జీవితంలో సాధించే విజయం.